ఈ రోజు అయితే మా ఇంటి దగ్గర ఉన్న పళ్ళ చెట్లను చూపించుతా. ఈ పళ్ళ చెట్లను చూపించిన తర్వాత కూరగాయల చెట్లు. ఇక్కడ కనిపిస్తున్నది అయితే జాంకాయ చెట్టు, ఇది చిన్నది, ఇంకా కాయలు కాయలే. ఇక్కడైతే మామిడికాయ చెట్టు, నెల కింద పెట్టినాం, టక్కునే విరిగింది, మంచిగా ఉన్నది చెట్టు కూడా క్వాలిటీ. ఇదేమో పొప్పడం చెట్టు, కాయలు అయితే మంచిగా వచ్చినాయి, దీనికి ఏం ఎరువులు గిరువులు ఏం వేయలే. ఇదేమో దానిమ్మ చెట్టు, ఇది తిని పడేసిన గింజలతోటి మొలిసింది, దీనికి ఏం ఎరువులు ఏమి వేయలే, ఇప్పుడే చిన్న పిందొత్తాంది. ఇదేమో అరటిపండు చెట్టు, ఇది క్వాలిటీ మంచిగానే ఉన్నది, నేలైతే ఇప్పుడేమో ఎండిపోతాను, కొంచెం చూడాలి. ఇది చిన్న చెట్టు, ఇంకోటి పెద్ద చెట్టు చూపిస్తాం. ఇప్పటిదాకా చూపించిందేమో చిన్న చెట్టు, ఇది పెద్ద చెట్టు, దీనికి కాయలు కూడా అయినాయి. ఇదేమో నిమ్మకాయ చెట్టు, ఇది చిన్నది, ఇంకా పిందెలు ఏం రాలే, హైబ్రిడ్ కాదు. కూరగాయల చెట్లు చూపిస్తా. ఇదేమో బెండకాయ చెట్లు, ఇదంతా ఇవన్నీ బెండకాయ చెట్లు. ఇగో ఇది కాకరకాయ చెట్టు, ఇగో కింద పందిరి మీద ఏం చెట్లు ఉన్నాయంటే దొండకాయ చెట్లు, కాకరకాయ చెట్లు. ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు, తెల్ల తెల్ల పువ్వులన్నీ దొండకాయ చెట్లు, ఆ ఎల్లో కలర్ పువ్వులన్నీ కాకరకాయ చెట్టు. ఇదేమో చిక్కుడుకాయ చెట్టు, పురుగు పడుతుంది, ఇంకా కాయలు రాలే. ఏమో సబ్జా గింజల చెట్టు, ఇదేమో పుదీనా చెట్లు.